ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ నాయకులు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. జీజీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు సుమారు 2 లక్షలకు పైగా జన సమీకరణ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రధాని టూర్ నేపథ్యంలో ఎస్పీజీ కమాండోలో సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు తమ చిరకాల వాంఛైన పసుపు బోర్డు ప్రకటించడంతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు రైతులు, మహిళలు సిద్ధపడుతున్నారు. ఇక ప్రధాని మోదీ నిజామాబాద్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రేపు నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాలలో కూడా మోడీ బహిరంగ సభ సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న ఒకటి నాడు కూడా మహబూబ్ నగర్ పాలమూరు మొదటి బహిరంగ సభకు శ్రీకారం చుట్టినటువంటి మోడీ రేపు రెండో సభ నిజామాబాద్ జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే పాలమూరు ప్రకటిస్తూ కూడా మోడీ ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటన వెలువరించారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు దాదాపు సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే తమ చిరకాల వాంఛనటువంటి పసుపు టర్మరిక్ బోర్డు సంబంధించి కూడా ఇటు మోడీ నోట రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో కూడా మొత్తం 8,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా నిజామాబాద్ జిల్లా వేదికగా ప్రధాని ఇటు ప్రారంభించిన కూడా అంతరం నిజామాబాద్ జిల్లాలో జీజీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు మోడీ విచ్చేస్తున్నారు. మనం చూడవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ జీజీ కళాశాల వద్దనం ఇక్కడ ప్రధాని రేపు నిర్వహించిన భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా 2:30 నిజామాబాద్ జిల్లాలోని కొత్త కలెక్టరేట్ వద్ద ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నరేంద్ర మోడీ చేరుకుంటాడు. అక్కడ నుండి పక్కనే ఉన్నటువంటి కళాశాల మైదానానికి 5 నిమిషాలలో కూడా ఇక్కడ చేరుకొని 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2 లక్షల మందికి కూర్చుని నెల కూడా ఎలాంటి వర్షం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు కూడా భారీ టెంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోడీ భద్రతకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ కమాండ్ పోలీసులు కూడా మొత్తం ఏర్పాటు చేశారు. జిల్లా మొత్తం ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఐజీ స్థాయి ఎస్పీఎస్ అధికారి ఇక్కడే ఉండి కూడా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. సభ మైదానం మొత్తాన్ని కూడా ఇంచు మెటల్ డిటెక్టివ్ ద్వారా కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈరోజు మోడీ ఎస్పీజీ కంట్రోల్ మొత్తం వెళ్ళే పరిస్థితి ఇలా ఉంది. అయితే 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు ల్యాండ్ అయినటువంటి మోడీ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ మొత్తం 8,000 మంది పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా భారీ భద్రతా బందోబస్తు ఏర్పడుతుంది. దీనికి ఇక్కడ స్థానిక పోలీసులు కూడా ఎస్పీజీ పోలీసులకు కూడా సహకరిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఎప్పుడెప్పుడు కూడా నిజామాబాద్ ఎంపీ కూడా ఇందాక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ పసుపు టర్మిక్ బోర్డు విషయంలో కూడా ఇటు నరేంద్ర మోడీ ప్రకటన వెల్లడించడం తమకు సంతోషంగా ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది సభ ద్వారా కూడా పూర్తిగా తమకు ఇక్కడ మోడీ రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే వీఐపీ గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తారు. వీఐపీ గ్యాలరీతో పాటు వీఐపీ వివిధ రాష్ట్రాల జిల్లాలో ఉండే వచ్చేటి నాయకులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ 2 లక్షల మంది కూర్చేందుకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇటు పోలీసులు కూడా నాయకులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు ప్రెస్ గ్యాలరీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు రావడం కూడా దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్న ప్రత్యేక అధికారులు కూడా ఎప్పుడు జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఈ రోజు మధ్యాహ్నానికి కూడా ఎస్పీజీ కమాండర్లు కూడా ఈ మొత్తం ప్రాంగాన్ని తన హ్యాండ్ వర్క్ తీసుకుంటారు. ఎక్కడెక్కడ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎలాంటి పాసులు వీఐపీ పాసులు లేనిది మాత్రం ఎవరికి వినిపించే పరిస్థితి లేదని చెప్పి కూడా ఎస్పీ కమాండర్లు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు బహిరంగ సభ ద్వారా కూడా మోడీ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎలాంటి వరాలు కురిపిస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మా న్యూస్.